और नाज़रीन, एपी के वज़ीर आला नायडू ने आज मार्कापुरम जिले में वेलिगोंडा प्रोजेक्ट के फेडर कनाल के मंसूबे का संग बुनियाद रखा और इस काम का मुआयना भी किया है। और इस काम का मुआयना करते हुए ये प्रोजेक्ट 456 करोड़ रुपए की लागत से शुरू किया जा रहा है, जिसकी तफसीलात उन्होंने सामने रखी। 20,000 రూపాయలు 3 ఇన్‌స్టాల్‌మెంట్‌లో ఇస్తున్నావునా కాదా అని అడుగుతున్నా। మళ్ళీ మైక్రో ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ గాని, స్ప్రింక్లర్ గాని మీ అందరికి ఇచ్చే పరిస్థితికి వచ్చాం। నేను ఒక మాట చెప్పాను, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తాం, అదే సమయంలో అభివృద్ధికి పెద్ద పీట వేస్తానని చెప్పాను। ఇరిగేషన్ లో మీరు చూస్తే ఈ రోజు ఎక్కడా పెట్టినంత డబ్బులు ఖర్చు పెట్టాను। పోలవరం పూర్తి చేస్తాను। రేపు రాబోయే 27 పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాను। దానివల్ల పోలవరం గోదావరి నీళ్లు కృష్ణాకు వస్తాయి। కృష్ణాకు ఆ నీళ్లు వస్తే అక్కడి నుంచి కృష్ణా డెల్టాలో మిగిలిన నీళ్లు నల్లమల సాగర్కు కూడా భవిష్యత్తులో తీసుకొస్తాను। అందుకే కొత్తగా నల్లమల సాగర్కి గోదావరి నీళ్లు ఇవ్వడానికి ముందుకు వస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా। అది వచ్చే లోపల ఈ సంవత్సరమే वज़ीर आला चंद्रबाबू नायडू की सदारत में मुनक्किदा काबीना इजलास में कई अहम फैसले लिए गए। 3 घंटे से ज़्यादा जारी रहने वाले इजलास में 50 से ज़्यादा एजेंडा आइटम्स की मंजूरी दी गई, जिसमें SIPP और CRDA की तजावीज़ भी शामिल थी। काबीना ने सरमायाकारी के फ़रोग़ के लिए AP काबीना ने इन्वेस्टमेंट प्रमोशन काउंसिल के फैसलों को मंजूरी दे दी। इसके अलावा विशाखापट्टनम, तिरुपति, काकीनाडा, अजला में सयाहती मनसूबों को भी हरी झंडी दिखा दी गई। काबीना ने राजमंड्री, चेरला और सत्यसाई अजला में सयाहती मनसूबों को मंजूरी दी है। सोलार, विंड एंड हाइब्रिड प्रोजेक्ट्स को भी मंजूरी दे दी गई है और करनूल जिले में आला तालीम और हुनरमंदी के शोबों को तरक्की के काबीना में फैसला किया गया। आंध्र प्रदेश के वज़ीर आला चंद्रबाबू नायडू ने कहा कि हेरिटेज फूड्स का मुबैना घी घपले से कोई ताल्लुक नहीं है। वज़ीर आला ने वाज़ेह किया कि हेरिटेज ने कभी भी सरकारी महकमों को सप्लाई नहीं किया और इसका इंदापुर डेयरी में से भी कोई ताल्लुक नहीं है। उन्होंने कहा कि हेरिटेज हमेशा शफाफ कारोबारी सरगर्मियों में मसरूफ रही है। నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత గాని, నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత గాని, నేను ఆ రోజు మా కుటుంబ సభ్యులకు చెప్పింది, నేను రాజకీయాల్లో ఉంటాం, ప్రభుత్వంలో ఎక్కడ కూడా మీరు హెరిటేజ్ అనే పేరే రాకూడదు, ఏ దేవాలయం కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ ఒక్క కేజీ కానీ ఒక్క లీటర్ కానీ మీరు ఇవ్వడానికి వీలు లేదని మేము అనుకున్నాం। దాని ప్రకారం ఇంతవరకు ప్రభుత్వంలో ఎక్కడా ఇవ్వనటువంటి సంస్థ హెరిటేజ్ సంస్థ దేశం। వీళ్ళు మాట్లాడతారు దేశం। మొన్న ఒకసారి మీరు సాక్షి పేపర్ చూస్తే ఎన్ని వందల కోట్ల రూపాయలు అల్టిమేట్ ఇచ్చుకున్నారు। భారతీయ సిమెంట్ మొత్తం ప్రభుత్వ కార్యక్రమాలకు అన్ని ఇచ్చుకునే పరిస్థితికి వచ్చారు। నేను అది మాట్లాడడం లేదు। ఇప్పుడు హెరిటేజ్ తీసుకొచ్చారు। నేరస్తులు ఏ విధంగా దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తారు అనే దానికి హెరిటేజ్ ఇదే డైరీ, ఇక్కడ జరిగింది ఘీ, ఏ విధంగా ముడిపెట్టొచ్చనో ఆలోచించుకొని బురదజల్లే కార్యక్రమాన్ని శ్రీకారం। आंध्र प्रदेश के असेंबली हल्के पालमनेरो के MLA अमरनाथ रेड्डी ने आज असेंबली में कहा कि जिला चित्तूर में NTR के बोए गए बीज के साथ चीफ मिनिस्टर चंद्रबाबू नायडू की साबित कदमी की वजह से कृष्णा का पानी कोपम तक पहुंच रहा है। इस इलाके के किसानों की फलाह बहबूद को मद्देनजर रखते हुए उन्होंने हुकूमत से अपील की है कि वो आइंदा सीजन तक तमाम तालाबों को भरने के इक़दाम करें। अध्यक्ष, చిత్తూరు జిల్లాలో పడమటి ప్రాంతాలు పూర్తిగా కూడా కరువు ప్రాంతం। కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు వేసిన బీజం
అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పట్టుదల ఆలోచనతో ఈరోజు హంద్రీనీవా జలాలు నేరుగా కుప్పం చేరే అధ్యక్షుడు. దాదాపు 6 నెలల నుంచి కూడా నీళ్లు కంటిన్యూగా పారుతూ ఉన్నాయి అధ్యక్ష. నా నియోజకవర్గంలో, పలమనేరు నియోజకవర్గంలో హంద్రీనీవా కాలువ నుంచి కూడా గ్రావిటీ పైన చెరువులకు ఇచ్చేటువంటి సందర్భంలో అక్కడ వెంటలు లేవు అధ్యక్ష. చాలా సందర్భాల్లో మంత్రి గారిని కూడా నేను కోరడం జరిగింది, ప్రభుత్వానికి కూడా చాలా సందర్భాల్లో తెలియజేయడం జరిగింది. నీళ్లు వెళ్తున్నాయి కానీ ఎక్కడంటే అక్కడ రైతులు దాన్ని కట్ చేసి తీసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది అధ్యక్ష. అలా కాకుండా రేపు రాబోయే సీజన్లో అయినా నేరుగా వెంటలు ఏర్పాటు చేస్తే నేరుగా చెరువులకు గ్రావిటీ పైన నీళ్లు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. आंध्र प्रदेश के वजीर BC जनार्दन रेड्डी ने जिला कोनसीमा में गैस के खराज पर MLC के नागबाबू के सवाल का जवाब देते हुए कहा कि हुकूमत के पास 5 मकामात पर गैस लीक होने और आग लगने के हादसे की मालूमात हैं। उन्होंने कहा कि हम किसी जानी नुकसान के बगैर 5 दिनों में लीक को कंट्रोल करने में कामयाब रहे। जनार्दन रेड्डी ने कहा कि डायरेक्टोरेट जनरल ऑफ माइंस सेफ्टी और दीगर हुक्काम बाकायदगी से हिफाजती ऑडिट कर रहे हैं। इसके अलावा उन्होंने कहा कि ONGC की जानिब से इंक्वायरी कमेटियां भी तश्कील दी गई हैं। क्या ये प्रश्न అవునండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మోరి 5 బావి వద్ద 5/1/2026 జరిగిన గ్యాస్ లీక్ మరియు అగ్ని ప్రమాదం గురించి ప్రభుత్వానికి తెలుసు. దీనిని 5 రోజుల లోపల అంటే 10/1/26 వరకు ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా ONGC నియంత్రించడం జరిగింది. బి ప్రశ్న యొక్క అధ్యక్ష, అవునండి, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ అండ్ సేఫ్టీ DGMS మరియు ఇతర అధికారులు క్రమం తప్పకుండా భద్రతా ఆడిట్లను నిర్వహిస్తున్నారు. ONGC ద్వారా విచారణ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది మరియు భద్రతా చర్యలను బలోపేతం చేయడానికి మరియు అటువంటి సంఘటనలను పునరావృతం కాకుండా నిరోధించడానికి వారి సిఫార్సులు అమలు చేయడం జరిగింది అధ్యక్ష. హైజాక్ ఎవరు చేసినారో ఏ విషయాలన్నీ కూడా నేను చెప్పాలనుకుంటే ఇప్పుడు చెప్తాను అధ్యక్ష. హైజాక్ చేసిన విషయాలు కూడా आंध्र प्रदेश से मुकर्ररा TDP, जनसेना, BJP और YSR CP के अरकान की शिरकत के साथ अपने 2026 स्पोर्ट्स मीट का इफ्तिताह किया। इस मौके पर असेंबली स्पीकर, डिप्टी स्पीकर और इनके अलावा YSR CP MLC के साथ साथ दूसरे भी मौजूद थे। ఇవాళ ఇక్కడికి వస్తే మన రాజధానిలో ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి ఒక స్పోర్ట్స్ మీట్ పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత సంవత్సరం చేసాం, బ్రహ్మాండంగా జరిగింది. అంటే ప్రతి సంవత్సరం కూడా తీసుకొని ఆట విడిపోని చెప్పి అంటే ఎప్పుడు టెన్షన్ తో ఉన్న మాకు ఈ టైంలో ఆట విడిపోకుంటారని చెప్పి, అలాగే స్పోర్ట్స్ ప్రమోట్ చేయాలని ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా ప్రమోట్ చేయాలంటే ఇటువంటి అవగాహన సదస్సులు ఏర్పాటు జరిగింది. మంచి లాస్ట్ ఇయర్ మంచి స్పందన వచ్చింది. అది చూసిన తర్వాత ప్రతి సంవత్సరం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. మా చైర్మన్ గారు, మా డిప్యూటీ స్పీకర్ అందరూ కూడా మరి బాగా అందరూ పార్టిసిపేట్ చేస్తారు. This great initiative for the games among the MLAs is the brainchild of my speaker, honorable speaker Ayyana Pathulu garu. Though it was there. YSR CP के MLC माधव राव ने कहा कि अगर आज असेंबली और काउंसिल में अमन अमान पर बहस हुई तो हमारे अरकान ने वाज़ेह सबूत के साथ बात की, ताहम हमारे पेश करदा हक़ाइक़ को कबूल करने में हुकूमत नाकाम रही। उन्होंने इल्ज़ाम आयद किया कि हमारे सवालात का सामना मुनासिब जवाब देने के बजाय गलत बयानात देने और जवाबी हमलों का सहारा लिया गया। శాంతి భద్రతల మీద డిస్కషన్ జరిగితే మేము క్లియర్ ఎవిడెన్స్తో మా సభ్యులు మాట్లాడడం జరిగింది. దాన్ని వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు అసత్యాలు మాట్లాడుతూ వాళ్ళు ఈరోజు వేరే రకంగా మాట్లాడే పరిస్థితి, ఎదురుదాడి చేసే పరిస్థితి వచ్చింది. మేము క్లియర్గా వాళ్ళని అడుగుతా ఉన్నాం. హోంమంత్రి గారు ఆధారాలు చూపించమని అడుగుతా ఉంది. నేను క్లియర్గా అడుగుతున్నాను మిమ్మల్ని, ఏదైతే కర్నూలులో ఆ పసిపాపను 8 సంవత్సరాల పాపను రేప్ చేసి హత్య చేసి కాలంలో పడేశారో ఆ డెడ్ బాడీని ఇంతవరకు మీరు వెలికి తీయగలిగారా మీ ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కానీ నిందితులకు మాత్రం బెయిల్ వచ్చింది, బయట తిరుగుతూ ఉన్నారు. ఎందుకని ఇది జరుగుతుంది రాష్ట్రంలో అని చెప్పి ప్రజలు అడుగుతా ఉన్నారు. దీనికి సమాధానం చెప్పండి. आंध्र प्रदेश बीजेपी अक़लियती मोर्चा के सदर सैयद बादशाह ने बांग्लादेश में अमन और हम आहंगी पर जोर दिया। सैयद बादशाह ने बांग्लादेश के मुसलमानों को रमज़ान की मुबारकबाद दी। ताहम उन्होंने कहा कि बांग्लादेश में हिंदुओं पर हो रहे मजालिम पर उन्होंने तशवीश का इजहार करते हुए नवमंतखब वज़ीर आज़म से अपील की कि उनके ओहदे पर फायज होने के बाद इन मजालिम पर फौरी रोक लगनी चाहिए।
हमारा विन्नप यह है बांग्लादेश के न्यू प्रधानमंत्री जी को आप पहले पर आप शुभकामनाएं दे रहे हैं हमें। ये रमजान महीने में हमें कितना अच्छा तरह से 5 वक्त नमाज पढ़ के अल्लाह को दुआ मांगे तो अच्छा रहता है, लेकिन बांग्लादेश में हिंदुओं को करने का काम अच्छी तरह नहीं है, हिंदुओं को दाढ़ी करने का ज्यादा हो गया। आप प्रधानमंत्री होने के बाद ये दाढ़ी कम होना चाहिए। हम पूरे हिंदू मुसलमान नहीं है, हम पूरे इंसान है, इंसान नाते हम देखना चाहिए। माइनॉरिटी से बांग्लादेश में हिंदू लोग हैं, वहां पे दाढ़ी ज्यादा हो रहा है, लेकिन हमारे हिंदुस्तान में माइनॉरिटीज मुसलमान है, हमको कुछ भी दाढ़ी नहीं हो रहा है, हम अच्छा जी रहे हैं। लेकिन एक हिंदू और मुस्लिम क्रिश्चियन ऐसा नहीं, इसका एक इंसान के ना देखे तो ये लड़ाई कुछ भी नहीं रहते। हमें आपको रिक्वेस्ट कर रहे हैं, बांग्लादेश में जो हिंदू पर दाढ़ी कर रहा है वो नहीं कर इसका है तो अच्छा रहता है, लेकिन आप इस तरह से काम करें तो माइनॉरिटी मोर्चा से हमें भी खुशी से रहेंगे। फूड सेफ्टी अफसरान ने नंदियाल में दूध जमा करने के मराकज का मुआयना किया। राजमंड्री वाक़े के बाद अफसरान एहतियाती इक़दामात के तौर पर अचानक मुआयना कर रहे हैं। जिला अहदेदारों ने विजय नरसिम्हा सेंटर में दूध के मयार का मुआयना किया। जिला अफसर रमना ने कहा कि दूध के नमूने इकट्ठा करके लैब को भेजे जाएंगे।